అమ్మ తోడు అడ్డంగా నరికేస్తాను అని సినిమా డైలాగ్ వినే ఉంటారు. అదే మాట మన వాళ్ళు బ్రిటిష్ వాళ్ళతో అన్నారు. మన దేశాన్ని కాపాడడం కోసం ఎవరైతే యోధులు బ్రిటిష్ వాళ్ళతో యుద్ధం చేయడానికి వచ్చారో వాళ్ళందరూ బ్రిటిష్ వాళ్ళతో ఇదే మాట అన్నారు. మన వాళ్ళని లొంగ తీసుకోవటం కోసం ఎన్నో ప్రయత్నాలు చేశారు. అయినా మన వాళ్ళని ఎలా పట్టుకున్నారో తెలుసా? బ్రిటిష్ వాళ్ళు మన సొంత వాళ్లే, చుట్టాలే వాళ్ళని బ్రిటిష్ వాళ్ళకి పట్టి ఇచ్చేశారు. రాజేంద్రనాథ్ లాహిరి గారిని గాని, రామ్ ప్రసాద్ బిస్మిల్లా గారిని గాని, అషఫ్ ఉల్లా ఖాన్ గారు గాని, అలాగే రోషన్ సింగ్ ని గాని సొంత వాళ్లే పట్టించారు. లేదు అంటే బ్రిటిష్ వాళ్ళకి దమ్ము దస్కం రెండూ లేదు. ఈ రామ్ ప్రసాద్ బిస్మిల్లా గారిని అయితే, నీకు డబ్బిస్తాము, నిన్ను ఈ జైలు నుంచి విడిపించేస్తాము, నువ్వు తప్పు చేశావని ఒప్పుకో, మిగతా వాళ్ళు ఎక్కడున్నారో చెప్పు అని అడిగితే, నువ్వేంట్రా నాకిచ్చేది, పో నీ పని చూసుకో, ఏం చేసుకుంటావో చేసుకో, ఏం చేయగలవు, మహా అయితే ప్రాణాలు మాత్రమే కదా నువ్వు తీయగలవు, తీసుకో, నా ప్రాణం పోయిన వెంటనే నాలాంటి 1000 మంది ఈ భూమి మీద పుడతారు, ఈ దేశం కోసం నేను ఎన్నిసార్లైనా పుట్టడానికి సిద్ధంగా ఉన్నాను, ప్రతి జన్మలోనూ నా దేశాన్ని కాపాడడం కోసం నేను పుడుతూనే ఉంటాను అని చెప్పి ఉరికంబం ఎక్కినప్పుడు కూడా ఆయన మాట్లాడిన మాట ఏంటో తెలుసా? వందే మాతరం, భారత మాతాకి జై అని చెప్తూ బ్రిటిష్ సామ్రాజ్యం నశించాలి అని బ్రిటిష్ వాళ్ళు ఎదురుగుండా అంత దమ్ముతో మీసం మిలేసి మాట్లాడిన దమ్ము మన వీరులది. అలాంటి వీరుల్ని మన కుక్కలే అమ్ముడు పోయి వాళ్ళని పట్టించేసేలా చేశారు. లేదు అంటే బ్రిటిష్ వాళ్ళకి మన వాళ్ళని పట్టుకునేంత ధైర్యము లేదు, అంత బుర్ర కూడా లేదు. వ్యాపారం కోసం వచ్చి మనతో ఆటలాడుకోవడానికి ప్రయత్నించారు. వాళ్ళ అమ్మగారు వచ్చి రామ్ ప్రసాద్ బిస్మిల్లా గారితో అంటారు, నువ్వు దేశం కోసం ఏడు, దేశం కోసం ప్రాణాలు వదిలేయి, నేను నిన్ను అలాగే పెంచాను, ఏంట్రా నువ్వు కన్నీళ్లు పెట్టుకుంటున్నావు, నేను నిన్ను ఎలా చూస్తాను అనుకున్నాను, కానీ నీ కళ్ళల్లోంచి నీళ్ళేంట్రా అని అడిగితే, అమ్మా నేను నిన్ను చూసిన వెంటనే వేడికి కరిగిపోయిన వెన్నలాగా నా కంట్లోంచి నీళ్ళొచ్చాయమ్మా, నేను దేశం కోసం ప్రాణాలు వదలాలని భయపడట్లేదమ్మా, రేపొద్దున నువ్వు వింటావు నీ కొడుకు ధైర్యంగా ఉరికంబం ఎక్కాడని అని ఎంతో ధైర్యంగా చెప్పిన వీరులు పుట్టిన ఈ భారతదేశం. ఒట్టు పెడతారు తెలుసా? ఒట్టేసి చెప్తున్నా, భారతదేశం నుంచి ఈ బ్రిటిష్ వాళ్ళని తరిమేస్తాను అన్నారు. అలాగే ఆయన్ని పట్టుకోవటం చేతకాక కుక్క బిస్కెట్లు వేస్తే ఆ అమ్ముడు పోయిన కుక్కలు మన వీరులని పట్టించేశారు. వాళ్ళ గురించి నేను ఫుల్ వీడియో చేశాను, నా పేరు కింద లింక్ ఉంటుంది, పిల్లలకి చెప్పండి, దేశం కోసం ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధం కండి, పోని కనీసం అదేనా చేత కాకపోతే వెన్నుపోటు మాత్రం పొడవకండి దేశాన్ని రక్షించే వాళ్ళకి అని పిల్లలకి నూరి పోసి పెంచండి.